ప్రభునామంన అందరికీ శుభములు, వందనమరణాతులండి. ఈరోజు మన దేవుని వాక్యం వచ్చేసరికి పాపము, పాపులము అని అంటే పవిత్రులు, బోధించేవారు అందరూ కూడా వారు దేవుని గురించి ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను, మీరు ప్రకటిస్తున్నాను, ఎవరు ప్రకటించినప్పటికీ వారందరూ మనమందరము కూడా, వారే కాదు మనమందరము కూడా పాపులమే. మనము పుణ్యాత్ములము, పవిత్రులము అని అర్థము కాదు అండి. వాక్యంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 51వ కీర్తన 5వ వచనము, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఎలాగంట, పాపంలోనే మనం పుట్టాము, పాపంలోనే మన తల్లి మనల్ని గర్భమున ధరించింది. అయితే మనము అలాగునే ఆ పాపంలోనే ఉండాలి అని కాదండి. మరి పుట్టుకతో మనము అందరము కూడా, ప్రతి ఒక్కరము కూడా వస్త్రము లేకుండా ఒట్టి చేతులతో మనము గర్భంలోంచి పుడతాము. మరి ఎదిగే కొద్దీ మనము ఎలాగున మన వస్త్రధారణ విషయమై, మన బుద్ధి జ్ఞానముల విషయమై, మనం శరీర ఆకారం విషయమై ఎలాగైతే రూపుదిద్దుకుంటూ ఉంటామో, మనము ఆత్మీయ విషయంలో కూడా నిజానికి అంటే బుద్ధి జ్ఞానములు ప్రవర్తన విషయమే కూడా మనమందరము కూడా రూపుదిద్దుకొనవలసి ఉందండి. అలా దిద్దుకున్న దాన్ని బట్టే మన జీవితంలో కానీ, మన బిడ్డల బ్రతుకులే కానీ రూపుదిద్దుకున్నవై ఉంటాయి. అయితే మనము అందరము పాపులమే. మా చిన్నప్పుడు మేము అన్యులమండి. అయితే చాలా వరకు మా ఇంట్లో వాళ్ళు ఎగతాళి చేస్తూ, మాట్లాడుతూ, కామెంట్ చేస్తూ, నేను పాపినయ్యా దేవా, నేను పాపినయ్యా అని చెప్పి అలా మాట్లాడుతూ వెక్కిరిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే నాకు ఊహ తెలిసిన తర్వాత ఒక మామయ్య అవుతారు ఆయన మా అమ్మ దేవుణ్ణి నమ్ముకుందని ఆయన అమ్మతో కూర్చొని ఎదురుగా వాదనాడుతూ, నువ్వు ఎందుకు నమ్ముకున్నావు, నువ్వు ఎందుకు ఆయన దగ్గరకు వెళ్ళావు, దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు అని అమ్మతో ఒక 1 or 2 hours ఆర్గ్యుమెంట్ చేసి ఇంకా గొడవ పడి అలసిపోయి ఇంటికి వెళ్ళాడండి. కానీ కొన్ని దినాల తర్వాత నేను విన్నది ఏంటంటే, అంత ఆర్గ్యుమెంట్ చేసిన ఆయనే, అంత గొడవ చేసిన ఆయనే మారిపోయాడండి. ఎలాగున మారిపోయాడు అని అంటే క్రీస్తుని నమ్ముకున్నాడు. మరి నిజానికి మనం చూసినట్లయితే మనం అంతా బాగుంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామా? ఖచ్చితంగా వెళ్ళము. మరి డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళందే ఆ డాక్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఆయన మనకు మంచి మందులు ఇచ్చారా, చెడ్డ మందులు ఇచ్చారా, మనల్ని ఎలా ఆయన ట్రీట్ చేశారు, ఇవన్నీ మనకు తెలుస్తుందా? తెలియదు. ఈ డాక్టర్లు అందరూ డబ్బులు గుంజేవాళ్ళు, వీళ్ళు మనల్ని ఇది చేసి వాళ్ళు మేడలు కట్టేస్తూ ఉంటారు అని మనం అనేక రకాలుగా మాట్లాడేవారముగా ఉంటాము. అయితే మనకెప్పుడైతే వ్యాధి వస్తుందో, ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుందో, అప్పుడే మనకు మన ప్రాణం విలువ ఏంటి, మన ఆరోగ్యం పరిస్థితి ఏంటి, డాక్టర్ విలువ ఏంటి అన్నది మనకి తెలుస్తుంది. మనం ఆరోగ్యంగా ఉన్నంతసేపు మనకు తెలీదు. అందుకే దేవుని వాక్యంలో ఉంటుంది, అయితే వ్యాధిగ్రస్తుడికి వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యవంతుడికి అవసరం లేదు. అలాగే పాపికి దేవుని వాక్యం అవసరం కానీ మంచివారికి, నీతిమంతులకు దేవుని వాక్యం అవసరం అని అంటే దిద్దుకోవలసినదే. కానీ ఎక్కువ అవసరం ఎవరికి ఉంటుంది? డాక్టర్తో వ్యాధిగ్రస్తుడికే ఉంటుంది. అలాగే ఎక్కువ అవసరము పాపులకే ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అయితే ఆ కొద్ది దినాలకు ఆయన మారిపోవడం నేను చూశాను నా జీవితంలో. అయితే నేను అంటున్నాను మీతో, మీరు వాదించే వారిగా ఉన్నారా దేవుని గురించి? అయితే మీరు ఖచ్చితంగా బోధించేవారిగా మారుతారు. ఎవరి గురించి బోధిస్తారు అని అంటే ఆయనను గురించి బోధిస్తారు. ఆయనను గురించి బోధించేవారిగా దేవుడు మిమ్మల్ని మార్చుతాడు, ఖచ్చితంగా మారుతారు. ఎవరైనా ఆయన గురించి వాదించినా, ఆర్గ్యుమెంట్ చేసినా, ఇదేనా మీ దేవుని నీతి అని, ఇదేనా మీ దేవుడు చెప్పింది అని మాట్లాడితే నేను ఖచ్చితంగా వారి ఉద్దేశంలో నవ్వుకుంటానండి.
నవ్వుకుంటాను. ఇలాంటి వారే కదా దేవుని దారిలో నడిచేవారు, మారేవారు, దేవుణ్ణి తెలుసుకునేవాళ్ళు. అయితే ఇది వీళ్ళు ఆయన వరుసలో ఉన్నారు అని నేను నవ్వుకుంటాను. అయితే వాదించే వారిని దేవుడు బోధించేవారిగా చేయగలడు. ప్రతి మోకాలు ఆయన నామమున వంగవలసి ఉందండి. ప్రతి నోరు ఆయనను స్తుతించవలసి ఉంది. ఇప్పుడు కాకపోయినా ఒకానొక రోజు ఖచ్చితంగా అది జరగవలసి ఉంది. కాకపోతే ఏంటంటే మనకు చాలామంది వరకు మనకు ఈ లోకంలో మీకే కాదు నాకైనా సరే మనందరికీ కూడా కనిపించేవే మన ఎదుట ఉన్న మనుషులు మీరైనప్పటికీ నేనైనప్పటికీ వారి హృదయం ఎలాంటిది, వారి ప్రవర్తన ఎలాంటిది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అని మన ఎదురు కనిపించే మనిషినే మనము గుర్తించలేము, సూటిగా చెప్పలేము. వారి హృదయం ఎలాంటిది, వారు ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారని. అలాంటిది మనకు తెలియని దేవుని గురించి, మనం చూడని దేవుని గురించి, మనము పుస్తకాలు చదివింది వాటి గురించి వీటి గురించి మనము నమ్మడం అనేది అసాధ్యం. కానీ ఎలాగున నీవు నమ్మగలవనంటే నీ హృదయముతో ఆయన మాట్లాడే మాట ద్వారా నమ్మగలవు. మరి దేవుని వాక్యము ఇంకొక విధంగా చెప్తే అండి, ఒక సిస్టర్ ఉన్నారు, ఆవిడ మెసేజెస్ నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను. అయితే నేను దేవుని గురించి, నేను ఏదైతే మానసికంగా కుటుంబ పరిస్థితి గురించి ఏదైతే నేను ఆలోచిస్తూ ఉంటానో ఆ సహోదరి చెప్పే వాక్యంలో అదే ఖచ్చితంగా నేను చూస్తూ ఉంటాను. అదే ఆ ఓదార్పు, అదే ఆ నెమ్మది, అదే ఆ సమాధానం. అయితే ఆయన కనపడేవాడిగా ఉన్నాడు, మాట్లాడేవాడిగా ఉన్నాడు, సమాధానం ఇచ్చేవాడిగా ఉన్నాడు. స్నేహం చేయగలిగితే మంచి స్నేహితుడిగా ఉంటాడు ఆయన. అది మనము తెలుసుకొనగలిగితే మీకు ఇంకా లోకంలో బిడ్డలు, భర్త, ఇంకా తల్లి, తండ్రి, ఇంకెవ్వరి స్నేహాన్ని మీరు చేయడానికి ఇష్టపడరండి. ఆయనే మీకు గొప్ప స్నేహితుడు అవుతాడు, ఆయనే మీకు గొప్ప ప్రాణమిత్రుడు అవుతాడు. అది మనం చేయగలిగితే ఖచ్చితంగా మీరు కొండల తట్టే మీ కన్నులు ఎత్తుచు పైన వాటినే చూడగలుగుతారు, పైకే మిమ్మల్ని ఆయన తీసుకువెళ్తాడు. కనుక వాక్యం మీకు అర్థమైందనే భావిస్తున్నాను. ఏదన్నా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియచేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. దేవుడు మీతో మాట్లాడినట్టు అనిపిస్తే అంగీకరించండి, ఆశీర్వదించబడండి. దేవుని వాక్యము మీ అందరి హృదయంలో భద్రపరిచి ఆయన నూరంతలుగా ఫలింపదయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.